హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కిచెన్ బాక్స్. ఈ రోజు మన రెసిపీ వంజరాల ఇగురు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంజరాలు చేపలు, 2 ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టిన చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక ఉల్లిపాయని పేస్ట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలను మిక్సీ చేసి ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కర్రీకి సరిపోయినంత ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం వేగాక మిక్సీ చేసుకున్న ఉల్లి ముద్దను కూడా వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగాక టమాటా పేస్ట్ ను కూడా వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసి చిటికెడు పసుపు, సాల్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేసి కూరకు సరిపోయినంత కారం వేసి ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా అందులో వేసి అసలు గరిట అనేది పెట్టకుండా వీడియోలో చూపించినట్టుగా చేతులతో మాత్రమే కలుపుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసి గరిట పెట్టకుండా చేప ముక్కలు మునిగేలా కలపాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ముక్కలు విరక్కుండా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసి ఇంకొక 5 నిమిషాల నుంచి దించుకుంటే నోరూరించే వంజరాల ఇగురు రెడీ. ఈ ఇగురు అన్నంలో వేసుకొని కలుపుకొని ముక్క తింటుంటే దాని టేస్టే వేరే లెవెల్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.